హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు. దిస్ ఈస్ దీపిక. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ మెంతికూర వంకాయ ఫ్రై విత్ పచ్చి పులుసు. సో ఇక వంట స్టార్ట్ చేసేద్దామా. మెంతికూర వంకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఒక పావు కిలో వంకాయలు, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 మెంతికూర కట్టలు, 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ముందుగా వంకాయలను ఉప్పు వేసిన వాటర్లో వేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి చిలికలు, కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తెంచుకున్న మెంతి ఆకును వేసి బాగా కలుపుకోవాలి. మెంతి ఆకు బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే చేదు వస్తుంది. ఇప్పుడు మెంతాకు బాగా మగ్గాక కట్ చేసిన వంకాయలను కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మెంతికూర వంకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు పచ్చి పులుసు తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 2 రెబ్బల కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు తీసుకోవాలి. ఇప్పుడు చింతపండును పిసికి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక గుండిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి చిలికలు, కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసిన చింతపండు రసాన్ని పోసి
ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఆ పులుపుకు సరిపడా వాటర్ వేసి బాగా మగ్గించుకోవాలి. పచ్చిపులుసు బాగా మగ్గాక లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన రుచికరమైన పచ్చిపులుసు రెడీ. మన మెంతికూర వంకాయ ఫ్రై విత్ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. ఇక టేస్ట్ చేసేద్దామా? ఆహా, కాంబినేషన్ అయితే సూపర్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి.